హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రూ బ్యాలెన్స్లో లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ 2022లో న్యూ రూల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఇంట్లో నుండే మీ మొబైల్తో లోన్కి అప్లై చేసుకోవచ్చు. 50,000 రూపీస్ లోన్ అనేది ఇస్తున్నారు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదండి. కేవలం 5 మినిట్స్ లోపల అమౌంట్ అనేది నేరుగా మీ అకౌంట్లోకి అయితే పొందొచ్చు. ట్రూ బ్యాలెన్స్ లోన్ సంబంధించిన ఫుల్ ప్రాసెస్ తెలుసుకుందాము. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ట్రూ బ్యాలెన్స్లో న్యూ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే లోన్ని తీసుకోవచ్చు. వీడియోని ఎవరెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తాం. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారో మనకి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. సింపుల్గా అప్డేట్ మీద క్లిక్ చేసి మీరైతే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు నేను యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తున్నానండి. వన్స్ మనకి డౌన్లోడ్ అయిన దాని తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఇలాగైతే కనిపించదండి. ఇనిషియల్గా ట్రూ బ్యాలెన్స్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఒక పాస్వర్డ్ ఇచ్చి అంటే క్రియేట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా అకౌంట్ మనకైతే క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ట్రూ బ్యాలెన్స్తో అంటే ఇన్స్టెంట్గా లోన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా, ట్రూ బ్యాలెన్స్లో ఏంటంటే మనము లోన్ అనేది తీసుకోవచ్చు కదా, ఆ సర్వీస్ అయితే ఉంది. అదే కాకుండా ఇక్కడ మనం రీఛార్జెస్ అని చెప్పి డిటిహెచ్ బిల్ పేమెంట్స్ అని చెప్పి ట్రైన్ టికెట్స్, ఎలక్ట్రిసిటీ, పేటిఎం యాప్ ఎలా యూస్ చేస్తుంటామో అలా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు లోన్కి ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూపిస్తానండి. కేవలం 5 మినిట్స్లో మీకు అయితే వస్తుంది. అండ్ ఇలా వచ్చిన మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా లోన్ అని చెప్పి ఒక ఆప్షన్. ఇప్పుడు దీంట్లో ఒక అప్డేట్ అనేది చేశారు. ఇంతకుముందు అదైతే లేదు, కాకపోతే ఇప్పుడు అది తీసుకురావడం జరిగింది. బిగ్ అమౌంట్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా 50,000 రూపీస్ వరకు లోన్ ఇస్తున్నారని చెప్పి. సో వన్స్ ఇక్కడ ఏంటంటే మినిమం 5,000 రూపీస్ నుండి 50,000 రూపీస్ వరకు లోన్ ఇస్తున్నారు. మంత్లీ ఇంట్రెస్ట్ అనేది 5%తో మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ 7% అయితే ఉంటుంది. ఎవరికైతే ఒక చిన్న అమౌంట్ కావాలి, తక్కువ టైం వరకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత మనం రిటర్న్ చేసి సరిపోతుందండి. 3 మంత్స్ 2 మంత్స్ మీకు ఎన్ని మంత్స్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయండి. మీరు ఇప్పుడు ఏం చదువుతున్నా, మీకు మ్యారేజ్ అయిందా లేదా, మీకు ఈ లోన్ ఎందుకు, సో ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇవైతే నేను ఆల్రెడీ ఫిల్ అయితే చేశాను. దాని తర్వాత ఎస్ ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత జీపీఎస్ లొకేషన్ మనం అయితే ఆన్ చేయాలని చెప్తున్నారు. ఓకే, ఆన్ కూడా చేసి ఎస్ ఐ కన్ఫర్మ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలండి. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ కానీ అకౌంట్ కానీ ఉంటే మీకు సంబంధించిన అంటే మీకు ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అంటే మీ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఆల్రెడీ అంటే మీకు డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ ఉందనుకోండి, లాగిన్ ఇన్ నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉందో, చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం అయితే మనకు సంబంధించింది అదైతే అప్లోడ్ చేసేసుకోవచ్చు బ్యాంక్ స్టేట్మెంట్. దాని తర్వాత ఏంటంటే మనకు ఒక లిమిట్ అనేది అయితే వస్తుంది. అంటే లిమిట్ కాదు, మనం ఇచ్చిన అమౌంట్ అనేది మనకు వస్తుందా రాదా అని వాళ్ళకి చెప్తారండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఇనిషియల్గా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కదా, ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి ఇచ్చి అంటే ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ అయితే ఇవ్వాలండి. దాని తర్వాత మనకైతే ఆ స్టెప్కి అయితే వెళ్తాము. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక సెల్ఫీ కూడా మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా మన మొబైల్లో మనం సెల్ఫీ అనేది తీసుకుంటాం కదా, అలాంటి సెల్ఫీ మనము ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే కొత్త సర్వీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఓకే, మనం ఇలా అయితే అప్లై చేసుకున్నాము. దాని తర్వాత లిమిట్ అనేది వచ్చింది కదా, అది వ్యాలెట్ మనీలోకి అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసి సెండ్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది కదా, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. ఇందాక మనకు అమౌంట్ కనిపిస్తుంది కదా, దాంట్లో మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నామో అదైతే మనం ఇవ్వాలి. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం విత్డ్రా పెట్టామనుకోండి, రేపు 12 PM లోపల అంటే మనం విత్డ్రా పెట్టిన రోజు నెక్స్ట్ 12 PM లోపల మనకి అమౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ట్రూ బ్యాలెన్స్లో మనమైతే మనీ అనేది పొందొచ్చండి. చాలా ఫాస్ట్గానే అమౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ చాలా మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.